చూడండి, ఇక్కడ ఈ 49వ శ్లోకంలో, సాంఖ్యయోగం 49వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు. ఏమిటది? దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. నాయన అర్జున, సమబుద్ధితో కూడి చేసే నిష్కామ కర్మ కంటే కోరికతో చేసే కామ్యకర్మ అనేది చాలా తక్కువైనది. ఈ రోజుల్లో చాలా మంది ఎలాంటి కర్మలు చేస్తున్నారు? కామ్యకర్మలే చేస్తున్నారు. అంటే ఈ పని చేస్తే, ఈ కోరిక తీరాలంటే ఈ పని చెయ్యి. వింటున్నారా? అలా అన్నమాట. ఫలాపేక్షతో పని చేయడం, ఏదైనా ఒక లాభాన్ని ఆశిస్తూ పనులు చేయడం, లేదా ఒక కోరికను తీర్చుకోవడానికి పనులు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కామ్యకర్మలు అంటారు. కాబట్టి మనిషి బ్రతికినంత కాలము కామ్యకర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుంది? అతడికి చిత్తశుద్ధి అనేది కలగదు. మనస్సు నిర్మలం కాదు, నిశ్చలం కాదు. ఇంకా అలాంటి వాళ్ళ మనస్సు చంచలంగానే ఉంటుంది. అంటే ఒక కోరిక తర్వాత మరో కోరిక ఇలా పుడుతూనే ఉంటాయి. అందువల్ల వాళ్ళ జీవితం అంతా ఆ కోరికలను తీర్చుకోవడంతోనే గడిచిపోతుంది. వింటున్నారా? అందుకనే జాగ్రత్త పడండి. ఈ జీవితం అనేది మనకు ఎందుకోసం వచ్చింది? ఇంతటి అమూల్యమైన ఈ మానవ జన్మ, మనిషి జన్మ మనకు ఎందుకోసం వచ్చింది? ఈ కోరికలను తీర్చుకుంటూ బ్రతకడం కోసమా? దేనికోసం వచ్చింది చెప్పండి? కోరికలు తీర్చుకుంటూ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం, గుర్తు పెట్టుకోండి. అది ఈ మానవ జన్మ ఎందుకోసం వచ్చిందంటే కేవలం కోరికలను తీర్చుకోవడానికి కాదు, అలాగే పుణ్యాన్ని కూడబెట్టుకోవడం కోసం కూడా కాదు. కొందరు ఏమని చెప్తారంటే, ఏమండి మనకి మనిషి జన్మ ఎందుకు వచ్చిందంటే మనం మంచి పనులు చేస్తూ ఉండాలండి. మంచి పనులు చేస్తూ మనము పుణ్యాన్ని మూట కట్టుకుంటూ ఉండాలి. అందువల్ల మరణించిన తర్వాత మనం స్వర్గలోకానికి మొదలైన ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాం. అందుకోసం మనకు భగవంతుడు ఈ మనిషి జన్మ ఇచ్చానండి అంటుంటారు. అది కూడా తప్పే. ఎందువల్ల చెప్పండి? ఒకవేళ మీరు బాగా పుణ్యాన్ని సంపాదించి స్వర్గలోకమే పోయారనుకోండి, వెళ్ళారనుకుందాం, మరి అక్కడ శాశ్వతంగా ఉంటారా? ఉండలేరు. ఎందుకంటే భగవద్గీత చెబుతోంది, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. అంటే నాయన, నువ్వు చేసుకున్న పుణ్యఫలం ఉన్నంత వరకే నీకు స్వర్గలోక సుఖాలు లభిస్తాయి. ఎప్పుడైతే మరి ఆ పుణ్యఫలం క్షీణిస్తుందో వెంటనే నువ్వు ఇంకా ఆ స్వర్గలోకం నుండి మళ్ళీ భూలోకం మీద పడతావు. అంటే మళ్ళీ నువ్వు ఈ భూమి మీద జన్మించాల్సిందే, ఏదో ఒక రూపంలో జన్మించాల్సిందే అని భగవద్గీత చెబుతుంది. మరి అలాంటప్పుడు ఈ మనిషి జన్మ అనేది పుణ్యం చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళడానికి అని చెప్పడం కరెక్టా తప్ప? కేవలం అంటే మన ఇంతటి అమూల్యమైన మానవ జన్మ అనేది కేవలము స్వర్గలోకాన్ని పొందడం కోసం కాదు, కేవలం పుణ్యాన్ని ఆచరిస్తూ ఉండడం కోసం కాదు. అలా అని చెప్పేసి పాపాన్ని అసలే మూట కట్టుకోవడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ మనిషి జన్మ అనేది పుణ్యపాపాలను మూట కట్టుకోవడం కోసం కాదు వచ్చింది. ఈ మనిషి జన్మ దేనికి వచ్చింది అంటే చిత్తశుద్ధి కోసము. మన మనస్సులో ఉండే మలినాలను ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. శుద్ధి చేసుకుంటూ మన మనస్సును నిర్మలం, నిశ్చలం చేసుకోవాలి. ఎందుకోసము? ఎప్పుడైతే మన మనస్సు నిర్మలం, నిశ్చలం అవుతుందో అప్పుడే మన మనస్సు తన మూల స్వరూపాన్ని పట్టుకోగలదు. అంటే శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని అందులో ఐక్యము కాగలదు. గుర్తుపెట్టుకోండి. అంటే జీవుడికి శాశ్వతమైన తన ఆత్మస్వరూపముతో ఐక్యము కావాలంటే జీవుడు ముందు తన మనస్సును శుద్ధి చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే జీవుడు తన మనస్సును శుద్ధి చేసుకుంటూ నిశ్చలం చేసుకోవాలి.
అది ఎంతకాలం జీవుడి మనసు చంచలంగా ఉంటుందో అంతకాలం ఇంకా అతనికి ఆత్మ సాయుధ్యం ఉండదు, లేదా పరమాత్మ సాయుధ్యం అసలే ఉండదు. కాబట్టి జీవుడికి పరమాత్మ సాయుధ్యము లభించాలన్నా లేదా మోక్షము సిద్ధించాలన్నా మొదట తన మనస్సును నిర్మలం చేసుకోవాలి, నిశ్చలం చేసుకోవాలి. మరి ఎలా చేసుకుంటాడు అంటే అందుకోసమే ఈ నిష్కామ కర్మాచరణ చేయాలి. అది ఇప్పుడు అర్థమైందా? నిష్కామ కర్మాచరణ అనేది ఎంతో గొప్పది. ఎందువల్ల అంటే అది మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది, లేదా జీవుడికి ఇంకా పునర్జన్మ లేకుండా చేస్తుంది. జీవుడు శాశ్వతమైన తన ఆత్మస్వరూపంలో ఐక్యము అవ్వడం కోసము కారణమవుతుంది. అది మరి ఈ కామ్యకర్మలు ఏం చేస్తాయి? అది ఈ కామ్యకర్మలు ఏం చేస్తాయంటే జీవుణ్ణి మళ్ళీ మళ్ళీ పుట్టేలా చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు ఈ కామ్యకర్మలు అనేవి జీవుడికి దుర్గతిని కూడా కలిగిస్తాయి. ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. దుర్గతి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఉండే జన్మ కంటే కూడా నీచమైన జన్మ వచ్చింది అనుకోండి, తర్వాత జన్మలో అది దుర్గతి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాకు కామ్యకర్మలే బాగున్నాయండి, ఈ కామ్యకర్మలు చేస్తూనే బ్రతుకుదాం అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత జన్మలో అథమమైన జన్మ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఏది శ్రేయస్కరము? ఇప్పుడు మనకి ఏది శ్రేయస్కరము? నిష్కామ కర్మాచరణ. గుర్తుపెట్టుకోండి. అయితే ఇది కలియుగం కాబట్టి నేనేం చెప్పాను, ఎక్కువగా మీరు ఫలాపేక్షతో చేస్తూ ఉండండి, కానీ కనీసం కొన్ని కర్మలైనా నిష్కామంగా చేస్తూ ఉండండి. ముందు అలా మొదలు పెట్టండి. మీరు 10 పనులు చేస్తే అందులో ఒక 8 పనులు మీకోసం, మీ కుటుంబం కోసం చేసుకోండి, కానీ ఆ 2 పనులు మాత్రము నిష్కామంగా చేయండి, సమబుద్ధితో చేయండి, యోగ స్థితిలో ఉంటూ చేయండి. అందువల్ల మీకు చిత్తశుద్ధి కలుగుతుంది, మీ మనస్సు శుద్ధి అవుతుంది. తద్వారా మీ మనస్సు నిశ్చలమై శాశ్వతమైన ఆ పరమాత్మలో మిమ్మల్ని ఐక్యం చేస్తుంది. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు? కాబట్టి నాయన, ఈ కామ్య కర్మల కంటే కూడా ఈ నిష్కామ కర్మ అనేది ఎంతో గొప్పది. కాబట్టి అర్జున, నువ్వు సమబుద్ధిని కలిగి ఈ నిష్కామ కర్మనే చేస్తూ ఉండు. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా నీకు జయము లభించిన, అపజయం వచ్చిన రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ పని చేస్తూ ఉండు అని చెబుతూ ఇంకొక మాట చెబుతున్నాడు. ఏమిటి? కృపణాః ఫలహేతవః. చూడండి, ఎవరైతే కేవలము ఈ కామ్యకర్మలు చేస్తూ ఉంటారో, లేదా ఎవరైతే ఎప్పుడు ఫలితాలనే ఆశిస్తూ ఉంటారో, ఫలితాల కోసమే పనులు చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళను ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు? కృపణాః అంటున్నాడు. కృపణులు అంటే అల్పులు, అజ్ఞానులు. చూడండి, ఎవరంట ఇక్కడ అల్పులు, అజ్ఞానులు? కేవలం ఫలితం కోసమే పనులు చేసేవాళ్ళు. ఈ పని చేయడం వల్ల నాకే ఫలితం, ఇంతేనా, ఒకవేళ ఇచ్చినా కూడా ఇంతేనా, ఇంకా ఇవ్వు అని ఎవరైతే ఇలా ఫలితాన్నే ఆశిస్తూ ఉంటారో, లేదా కోరికలనే తీర్చుకుంటూ ఉంటారో, కోరికలను తీర్చుకోవడం కోసమే పనులు చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానులు, అల్పులు, అల్పబుద్ధి కలవారు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు చెప్పండి ఇక్కడ? ఎందువల్ల అల్పబుద్ధి కలవారు?
కోరికలు తీర్చుకోవడం కోసమే ఫలితాలను ఆశిస్తూ చేయడమే. కర్మలు చేస్తారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు మళ్ళీ ఈ భూమి మీద తిరిగి పుట్టాల్సి వస్తుంది, తర్వాత జన్మలో ఇంకా నీచమైన జన్మను పొందాల్సి వస్తుంది, దాని గురించి ఆలోచించలేకపోతున్నారు, లేదా దూరదృష్టి లేకుండా ఉన్నారు. అది ఇక్కడ వాళ్ళకు ఉండేది అల్పదృష్టి, అందుకనే అల్పులు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే అల్పదృష్టి ఉంటుందో వాళ్ళు అల్పులు, ఎవరికైతే దూరదృష్టి ఉంటుందో వాళ్ళు జ్ఞానులు. అది రాసుకోండి, అల్పదృష్టి కలవారు అల్పులు, దూరదృష్టి కలవారు జ్ఞానులు. కాబట్టి జ్ఞానులు ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తారు. అంతేకాదు జ్ఞానులు ఎప్పుడు శ్రేయస్సు గురించే ఆలోచిస్తూ ఉంటారు. మరి వీరు ఈ అల్పులు ప్రేయస్సు గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా రాసుకోండి, ఆల్రెడీ రెండు ఉన్నాయి నాయన, శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే అర్థం ఏమిటి? ఏదైతే శాశ్వతంగా ఉంటుందో ఆ శాశ్వతమైన దానితో మీకు సాయుధ్యాన్ని ప్రసాదించేది, లేదా శాశ్వతమైన దానిని ఎలా చేరుకోవాలో చెప్పేటటువంటి మార్గం, అది శ్రేయస్సు. శాశ్వతమైన దానిని ఎలా చేరుకోవాలో లేదా ఎలా గుర్తించాలో చెప్పేటటువంటి ఒక మార్గం లేదా కీలకం, అది శ్రేయస్సు. సింపుల్గా చెప్పాలంటే కొందరు మోక్షం అంటారులేండి, కానీ నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇది కూడా రాసుకోండి, సింపుల్గా మోక్షం అని రాసుకోండి. శ్రేయస్సు అంటే మోక్షము లేదా ముక్తి. ప్రేయస్సు అంటే ఇవే అర్థకామాలు, ప్రేయస్ అంటే. అలాగే ధర్మం కూడా వస్తుంది అనుకోండి, రాయండి. ప్రేయస్ అంటే ధర్మార్థ కామాలు, శ్రేయస్ అంటే మోక్షం. రాసుకుంటున్నారు లేదా? రాసుకుంటున్నాం. ప్రేయస్ అంటే ఏం చెప్పాను? ధర్మార్థ కామం. వేరే వాళ్ళు చెప్పండి. ప్రేయస్సు అంటే ధర్మార్థ కామాలు, శ్రేయస్సు అంటే మోక్షము ముక్తి. సింపుల్ గా చెప్పాలంటే మొత్తం అన్ని దుఃఖాల నుండి, అన్ని బంధాల నుండి విడుదల. చెప్పండి, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కావాలి మీకు? ప్రేయస్సు కావాలా, శ్రేయస్సు కావాలా? చెప్పండి. మీలో చాలా మంది రెండూ కావాలనుకుంటున్నారు కదా, కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక దాంట్లో మీరు దీంట్లో స్టక్అప్ అయ్యారనుకోండి, ప్రేయస్సులో స్టక్అప్ అయిపోతే ఇంకా మీకు శ్రేయస్సు ఉండదు. వింటున్నారా? అలా అని చెప్పేసి ప్రేయస్సును వదిలేసినా కూడా శ్రేయస్సు రాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నాను. చాలా మంది చెప్పరు. చాలా మంది ఏం చెప్తారంటే, వీటిని వదిలేయండి, ప్రేయస్సును వదిలేయండి, వదిలేస్తే మీకు శ్రేయస్సు అనేది దక్కుతుంది అంటుంటారు. మీరు ప్రేయస్సును వదిలేసినా శ్రేయస్సు దక్కదు, ప్రేయస్సును వదిలేయకున్నా శ్రేయస్సు దక్కదు. వింటున్నారా? నా పాయింట్స్ వినిపిస్తున్నాయా? నా మాటలు బాగా చెప్పండి. చూడండి, మీకు దారి లేదు. గురువు గారు, మేము ప్రేయస్సును వదిలేస్తాం, అప్పుడు మాకు శ్రేయస్సు వస్తుంది కదా అంటే, లేదు నాయన, రాదు. ఓహో, అయితే మేము ప్రేయస్సును పట్టుకుంటాం, శ్రేయస్సు వస్తుందంటే అప్పుడు కూడా రాదు. ఆలోచించండి. మరి ఇలా ఉంటుంది. మీరు సత్యాన్ని చేరుకోవాలంటే అంత సులభమా? సత్యదర్శనం చేసుకోవాలనుకుంటే అంత సులభం అనుకుంటున్నారా?
అందుకనే ఎంతో సూక్ష్మమైన బుద్ధి ఉండాలి. ఆ సూక్ష్మమైన బుద్ధిని ప్రసాదించేవాడే గురువు. అందుకనే గురుబోధ వింటూ ఉండాలి. గురు కీలకాన్ని పట్టుకోవాలి. అప్పుడే మీరు ఆలోచించండి. కనీసం ఈ రోజైనా ఆలోచించి రేపు క్లాస్లో అడగండి. మీకు ఇప్పుడు దారి, మీ ముందు దారి కనిపిస్తుందా, కనిపించడం లేదా? చెప్పండి, దారి ఉందా లేదా మీ ముందు ఇప్పుడు? ఉందండి. ఏముంది? ఏ దారి ఉంది చెప్పండి. మీరు గురుబోధ అది కాదండి, మళ్ళీ మీకు పదును పెడుతున్నాను. మీ మైండ్కు పదును పెడుతుంటే మీరు ఆలోచించకుండా అంటే మీలో చాలా మంది గురువు గారు చూసుకుంటారులే మనకెందుకు అనుకుంటున్నారా? అలా చేయకండి. అలా చేస్తే అంతే. కనీసం ఆలోచించండి. ఇప్పుడు ఏమని చెప్పాను నేను? కనీసం నేను చెప్పింది రిపీట్ చేయండి. శ్రేయస్సును వదిలివేయకుండా నిష్కామ కర్మ ద్వారా ఆచరించి శ్రేయస్సును పొందాలి. అది కాదమ్మా, నేను చెప్పింది చెప్పినట్లు చెప్పండి. ఇందాక మీ ముందు దారులు లేవని 2 విధాలుగా చెప్పాను. అది చెప్పండి ఎవరైనా. శ్రేయస్సు లేకుండా ప్రేయస్సు లేదండి. మొదట ఏం చెప్పాను? ప్రేయస్సును వదిలేస్తే శ్రేయస్సు ఉండదు. అలా అని చెప్పి ప్రేయస్సును వదిలిపెట్టుకున్నా కూడా శ్రేయస్సు అనేది మీకు దక్కదు, ఉండదు అనే దానికంటే దక్కదు అని చెప్దాంలేండి. మీరు ప్రేయస్సును వదిలేయలేనుకోండి, అప్పుడు శ్రేయస్సు దక్కదు. అలా అని చెప్పి మీరు ప్రేయస్సును వదిలేశారనుకోండి, అప్పుడు కూడా మీకు శ్రేయస్సు దక్కదు. మరి ఎలా గురువు గారు మాకు ఆ శ్రేయస్సు ఎప్పుడు ఎలా దక్కుతుంది? ఇది పాయింట్. అసలు తోస్తుందా ఎవరికి? మైండ్ బ్లాక్ అయిపోయిందా అందరికి? నిశ్చలంగా లేకుండా సమస్థితిలో ఉండాలి. నిర్మలంగా ఉంటాయి. ధర్మార్థ కామ మోక్షాలను ఆచరిస్తూ వాటిని గమనిస్తూ వాటిని ఎలా గమనిస్తారమ్మా? సరే, ఓకే, ఆలోచించండి. ఈరోజంతా ఆలోచించి రేపటి క్లాస్లో చెప్పండి. నేను ఒక హింట్ ఇస్తున్నాను. ఓకే, హింట్ ఇస్తున్నానులేండి. దీనికి పరిష్కారం కూడా భగవద్గీతలో ఉంది. శ్రీకృష్ణుడు చెప్పాడు. అది ఒక శ్లోకం ద్వారా తెలుస్తుంది. దీనికి పరిష్కారం నేను భగవద్గీతలోనే చూపిస్తాను. ఓకేనా? ఈరోజు ఆలోచించండి బాగా. ప్రతి కర్మని భగవంతుడికి అర్పిస్తూ మనం కర్మలో ఉండాలండి. ఆలోచించండి అమ్మా, ముందు బాగా ఆలోచించండి. రేపు చెప్పండి. ఇప్పుడు ఇంకా మనకి వదిలేండి, మనం ఫర్దర్ పాయింట్కి ప్రొసీడ్ అవుదాం. నెక్స్ట్ పాయింట్కి చూడండి. కాబట్టి బుద్ధౌ శరణమన్విచ్ఛ. కాబట్టి ఇక మీరు దేనిని ఆశ్రయించాలి? ఆ సమబుద్ధిని ఆశ్రయించండి. బుద్ధౌ శరణమన్విచ్ఛ. ఇది ఎలా ఉంది? బుద్ధం శరణం గచ్ఛామి అన్నట్లుందా? అది కాదు. పొరపాటున మీరు బుద్ధౌ శరణం అన్విచ్ఛ అంటే ఇంకా నేను బుద్ధున్నే ఆశ్రయించాలి అని మీరు డైవర్ట్ కాకండి. ఇక్కడ బుద్ధౌ అంటే సమబుద్ధి. కాబట్టి నాయన, ఇక మీదట మీరు ఏ పనులు చేసినా కూడా ఆ సమబుద్ధిని కలిగి లేదా ఆ యోగ స్థితిలో ఉంటూ చెయ్యండి. వింటున్నారా? అంతే తప్ప కోరికలతో చేయకండి. కోరికలను తీర్చుకోవడం కోసం చేయకండి. ఎలా గురువు గారు? ఎంతో కాలం నుండి అలాంటి పనులే చేస్తున్నాం కదా, మా కోరికలను తీర్చుకోవడానికే పనులు చేస్తున్నాం కదా ఎంతో కాలం నుండి. మరి మీరు ఇప్పుడు ఉన్నట్లుండి అలాంటి పనులు చేయకండి, నిష్కామంగా చేయండి అంటే ఎలా అంటారా? సరే, దీనికి తర్వాతి శ్లోకంలో వివరణ ఇస్తున్నారు చూడండి. ఈ తర్వాతి శ్లోకంలోని సారాన్ని వినండి, అప్పుడు మీకు ఇంకా స్పష్టత వస్తుంది. 50వ శ్లోకంలో చూడండి భగవంతుడు ఏమని చెప్తున్నాడో. ఒక నిమిషం.